నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. అంతరిక్ష కేంద్రాన్ని వీడిన సునీత విలియమ్స్ భూమి మీదికి తిరుగు పయనం మొదలు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో ఆర్థిక సంక్షోభం హెచ్చరించిన ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్. భారత్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్. ఔరంగజేబు సమాధి వివాదం, నాగపూర్లో హింసాత్మక ఘర్షణలు, కర్ఫ్యూ విధింపు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం, నటుడు తరుణ్ రాజ్ అరెస్ట్. సహకార బ్యాంకుల్లో ఎన్నో మోసాలు జరిగాయి, మంత్రి అచ్చెన్నాయుడు. కలిసి కట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దాం, ప్రతిపక్షాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ గత జన్మలో ఛత్రపతి శివాజీ మహారాజ్, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు దుమారం. ఖలిస్తానీ శక్తుల భరతం పట్టండి, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కు మోదీ విజ్ఞప్తి. ఫెడరల్ వ్యవస్థకు మోడీతో ప్రమాదం, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. అమెరికా నుంచి లెబనీస్ డాక్టర్ బహిష్కరణ, ట్రంప్ ఫోటోతో బై బై. జీవోలు ఎటుపోతున్నాయి, రెవెన్యూ యంత్రాంగంపై మంత్రి పొంగులేటి సీరియస్. లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, వెల్కమ్ అన్నయ్య అంటూ ఫ్యాన్స్ సందడి. ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకోము, కవిత. వారంతా మూర్ఖులు, దేశ సంపదను విదేశాలకు దోచిపెట్టారు, మాజీ అధ్యక్షులపై ట్రంప్ మండిపాటు. శాస్త్రీయ విధానంతోనే పునర్విభజన, భట్టి విక్రమార్క. పార్టీ పూర్వ వైభవానికి కార్యాచరణ, సిపిఎం సమన్వయకర్త ప్రకాష్ కారత్. గాంధీ భవన్ కాదు ఇది అసెంబ్లీ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు సమాధి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. పోలవరం నిర్వాసితులకు 5 ఏళ్లలో రూపాయి అయినా ఇవ్వలేదు, మంత్రి నిమ్మల రామానాయుడు. భూములను తాకట్టు పెట్టి 20,000 కోట్లు అప్పు చేశారు హరీష్ రావు. మలయాళ సినీ పరిశ్రమలో విషాదం, ప్రముఖ రచయిత మంకోంబు గోపాలకృష్ణన్ కన్నుమూత.